హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. సో, ఈ వీడియో ఏంటంటే మా పాప బర్త్‌డే రోజు తీసిన వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి తనేం చేసింది, ఎక్కడికెళ్ళాము అండ్ ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో చిన్న కేక్ కటింగ్ పార్టీ అనమాట. యాక్చువల్‌గా ముందు రోజు నన్ను అడిగిందనమాట. నాకొక డ్రాయింగ్ ఏసివ్వమని చెప్పి. తను వాళ్ళ డ్యాడీ బర్త్‌డేకి ఇట్లాగే తనకొచ్చినట్టు ఒక డ్రాయింగ్ ఏసిందనమాట. అలాగే నన్ను కూడా ఒక డ్రాయింగ్ ఏసిమ్మంటే నేనేమో పెద్ద అంటే బాగా ఏదో ప్రొఫెషనల్‌గా వేయలేదు. తనకి నచ్చేటట్టే చిన్న పిల్లలు ఎలా వేసుకుంటారో అలాగే వేశాను. ఆహ్, ఇది నేను యూట్యూబ్‌లో చూసే వేశాననమాట. ఇదేం పెద్ద సర్ప్రైజ్ ఏం గాదు కదా! తనే వేయమంది డ్రాయింగ్. అందుకని చెప్పి 12:00కి అలా లేపి ఇవ్వలేదు. వాళ్ళు ఇంకా చిన్న పిల్లలే గాబట్టి. మార్నింగ్ లెగవగానే ఇచ్చా. అందుకే అంతేం ఎక్స్‌ప్రెషన్స్ ఏం పెట్టలేదు. పక్క నుంచి అయితే వాళ్ళ డ్యాడీ నవ్విస్తున్నారనమాట. అందులో ముగ్గురిని వేశా కదా! అదేమో ఒకటి తను అండ్ వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ తమ్ముడు అదే చూసుకుంటుంది. అది కొంచెం బాగుంది. దీక్ష దీక్ష బాగుంది, ఈ తమ్ముడు బాగున్నాడు, నేను బాగున్నా, కానీ నార్మల్. హ్యాపీ బర్త్‌డే చెప్పమ్మా అక్కకి. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్‌గా వేయలేదు కదా! సో, అందుకని చెప్పి ఏంటంటే నోరు బాలేదు అని చెప్తుంది. నేను ముందు రోజు చెప్పాననమాట. ఎప్పుడూ కూడా బర్త్‌డే రోజు బ్లెస్సింగ్స్ తీసుకోవాలి పేరెంట్స్‌దని చెప్పి. అది గుర్తుపెట్టుకొని మరి నన్ను వాళ్ళ డ్యాడీని పక్కన పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంది. ఎవ్రీడే ఏం తీసుకోరు కదా పేరెంట్స్ దగ్గర బ్లెస్సింగ్స్. ఇలా బర్త్‌డే రోజు ఎనీ ఫెస్టివల్స్, అకేషన్స్ అప్పుడు తీసుకోవాలన్నమాట. ఇలాంటివి చిన్నపిల్లలు అప్పుడే నేర్పించాలి. అప్పుడే పెద్దయిన తర్వాత కూడా అవి గుర్తుండి అలవాటు చేసుకుంటారు. సో, అందుకని చెప్పి నేను చెప్తాను. ఇంక తను గుర్తుపెట్టుకుంది. సో, దాని తర్వాత అయితే మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న ఈ దత్తాత్రేయ స్వామివారి ఆశ్రమానికి వచ్చామన్నమాట. ఇందులో ఒక్క దత్తాత్రేయ స్వామే కాదు, ఇంకా శివుడు, వినాయకుడు అండ్ ఆంజనేయ స్వామి అండ్ అమ్మవారు వీళ్ళందరూ ఉన్నారనమాట. చాలా చాలా ప్రశాంతంగా ఉంది. మాకింత దగ్గరలో ఉన్నా కూడా మేము ఎప్పుడూ విజిట్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైము. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చుట్టూ అంతా గ్రీనరీ అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుండింది. యాక్చువల్గా ఆ లోపలికి వెళ్తే ఫొటోస్ అండ్ వీడియోస్ అసలు తీయకూడదనమాట. ఇదేంటంటే ఒక గుహలాగా ఉంది. అసలు ఫోన్ బయటకు తీస్తుంటేనే ఊరుకోవట్లేదు అక్కడ. సో, ఇంకా మేము ఇది లోపలికి వచ్చేసిన తర్వాత నేను జస్ట్ అలా వీడియో తీశాను, ఎవ్వరు లేరని చెప్పి. ఇదేంటంటే ఆంజనేయ స్వామి ఉంటారు లోపల, కిందంతా వాటర్. ఈ చుట్టూ ఇట్లా కొన్ని ఈ పురాణాలకు సంబంధించి సీనరీస్ ఉన్నాయి. నాకు వీటి గురించి అంతగా తెలీదు, బట్ వీడియో తీశాను. ఆ లోపల ఆ వాటర్ అంతా చాలా బాగుంది. ఇదైతే చెప్పాను కదా గుహ అని చెప్పి, ఇవి మెట్లు అనమాట. బయటికి వెళ్ళిన తర్వాత అయినా నేను వీడియో తీద్దాం అనుకున్నా కానీ అస్సలు కుదరనే లేదు. ఫొటోస్ దిగడానికి చాలా చాలా బాగుండిందనమాట అక్కడ. కానీ అస్సలు తీయకూడదనే చెప్పారు. ఇక్కడ యెల్లో కలర్ శారీ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకుందామని చెప్పి అక్కడ నించుంటే ఇంకా అక్కడ ఉండే వాళ్ళు వచ్చి అసలు ఫోన్ అనేది బయటకు తీయకూడదు, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అని చెప్పారు. ఇంకా నాకు వీలైనంత వరకు తీసి ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. బయట చెప్పాను కదా చుట్టూ గ్రీనరీ చాలా బాగుంది. ఇక్కడైతే శివ కళ్యాణం అండ్ రాముల వారి కళ్యాణానికి సంబంధించిన ఈ సీనరీస్ ఉన్నాయి. వినాయక చవితి నవరాత్రులు కాబట్టి మేము వెళ్ళిన రోజు మోదకాలతో హోమం చేస్తున్నారనమాట. కనీసం అది కూడా వీడియో తీయడానికి లేదు. మా పాప బర్త్డే అయితే ఆగస్ట్ 31, ఆ రోజు సండే వచ్చింది.
బయట నుంచి అయితే ఇలా ఉండిద్ది. దత్తాత్రేయ స్వామి నించొని ఉంటారనమాట. చాలా చాలా బాగుండిద్ది. అండ్ దాని తర్వాత ఇంటికి వచ్చేసి కేక్ తీసుకోవడానికి వెళ్ళాము, అంటే ఆర్డర్ ఇవ్వటానికి. ఇదే కేక్ కావాలి, ఇలాంటి ఫేసే ఉండాలని కదా అక్కడ డిజైన్స్ ఉంటాయి కదా, ఏదో ఒకటి మాకు నచ్చింది అయితే తీసుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే డెకరేషన్ స్టార్ట్ చేసామన్నమాట. ఈసారి సండే వచ్చింది కాబట్టి మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. ఎప్పుడు వీక్ డేసే వస్తుంది, ఈసారి వీకెండ్ వచ్చింది కాబట్టి హెల్ప్ చేశారు. వీక్ డేస్ వస్తే మాత్రం మొత్తం డెకరేషన్ అంతా నేనే చేసుకుంటా. ఈవినింగ్ మా వారు వచ్చేలోపు తను వచ్చిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ చేస్తారనమాట, అంటే లైటింగ్స్ పెట్టడం అలాగా. సో ఈసారి అయితే ఒకటి బర్త్డే కాంబో ఉంటాయి కదా, అవి ఆర్డర్ చేసామన్నమాట. ఈ కాంబినేషన్ వచ్చింది, పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్. సో అక్కడ రిఫరెన్స్ పిక్ ఒకటి ఇస్తారు కదా, అలాగే చేద్దాం అనుకున్నాం కానీ సరిపోలేవన్నమాట బెలూన్స్. సో అందుకని చెప్పి ఇట్లా 2 సైడ్సే పెట్టాము. మొత్తం షోకేస్ అంతా పెడదాం అనుకున్నాం కానీ ఈ కొన్నే వచ్చినాయి. సో అందుకని చెప్పి ఇలా సెట్ చేసాము. హ్యాపీ బర్త్డే కూడా దాంట్లోనే వచ్చింది. ఆ బెలూన్ ఆర్క్ ఉంది కదా, అది కూడా దాంట్లోనే వచ్చింది. ఇదివరకు నేను డెకరేషన్ చేసినప్పుడు ఏంటంటే ఈ కాంబో ఆర్డర్ చేయలేదు. యూట్యూబ్లో చూసి బెలూన్ ఆర్క్ నేను ఎలా చేయాలో నేర్చుకొని చేశాను. లాస్ట్ ఇయర్ బర్త్డే అప్పుడు ఆ వీడియో పెట్టానన్నమాట, నేను చేసిన కొన్ని డెకరేషన్స్లో ఫొటోస్ అని చెప్పి. సో అవన్నీ నేను ఇట్లా ఆర్క్ చేసేది ఉంటుంది కదా, అది లేకుండానే నేను ఒక తాడుతో చేశానన్నమాట. అది కూడా చాలా బాగా వచ్చింది. ఈసారి అయితే చాలా సింపుల్గా బటర్ఫ్లై ఇస్తాను అన్నమాట. ఫైనల్గా మొత్తం డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత అయితే లైటింగ్స్ కూడా పెట్టారు. ఈ కాంబోలోనే లైటింగ్స్ కూడా వచ్చినాయి, లైట్స్ అన్నమాట. ఇది చీకట్లో అండ్ ఇది లైట్ వేసిన తర్వాత నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. 7th బర్త్డే కాబట్టి 7 కూడా పెట్టాలి అక్కడ, తీసుకురాలేదన్నమాట. సో ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట, 7 o'clock అవుతూ ఉండింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. నేను ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట, కేక్ అవన్నీ సెట్ చేయడానికి. చాలా సింపుల్గా చేసుకున్నాము వాళ్ళ ఫ్రెండ్స్తోనే. చెప్పాను కదా 7 పెట్టాలని చెప్పి, 7 కూడా పెట్టేసాం. చాలా బాగా వచ్చింది. అందరికీ బర్త్డే క్యాప్స్ ఇచ్చామన్నమాట. బర్త్డే గర్ల్కి మాత్రం కొంచెం స్పెషల్గా చమ్కీది ఉండేలాగా పెట్టాను. పిల్లలందరినీ ఒక దగ్గర నించోపెట్టి ఇంకా స్టార్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా వాళ్ళందరూ ఒక దగ్గర నుంచోరు కదా కాన్స్టెంట్గా, అట్లాగే నించోమంటే. సో వాళ్ళందరినీ చక్కగా నించోపెట్టి ఇంకా నేనైతే వెలిగించాను అనమాట. మా వారే వీడియో తీస్తున్నారు. సో ఇంకా నేనైతే వెలిగించి కేక్ కట్ చేయించాను, తర్వాత మా వారు కట్ చేయించారు. కేక్ కట్ చేసేసిన తర్వాత నేను ఇంకా ప్లేట్స్లో అన్నీ వేసి ఇచ్చానమాట. కేక్ పీస్, మిక్స్చర్, కప్ కేక్ అండ్ చాక్లెట్స్. మా పాప అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచింది కానీ చాలామంది దూరంలో ఉంటారనమాట, అందుకే ఎక్కువ మంది రాలేదు. ఈసారి అయితే బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసామన్నమాట. నాకైతే డెకరేషన్ చేయడం అంటే చాలా చాలా ఇష్టము. సో ఈసారి మా వారు కూడా హెల్ప్ చేశారు. సో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా మా పాపకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి బిలేటెడ్గా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. బై బాయ్.